జీ తెలుగులో ప్రసారమైన గోరంత దీపం సీరియల్లో సీనయ్యగా, ఈటీవీలో ప్రసారం అవుతున్న నా పేరు మీనాక్షిలో కృషిగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు మధుసూదన్. ఈ మధ్య మరో జీ తెలుగు సీరియల్ అయిన ముత్యాల ముగ్గులో విరాట్ బాబు పాత్రలో కనిపించి మళ్ళీ కనిపించకుండా పోయాడు. అదే పాత్రను మరో ఆర్టిస్టు పోషిస్తున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను ఈ మధ్య హ్యాంగ్అవుట్ విత్ నవీన అనే ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాడు. తాను ముత్యాల ముగ్గు సీరియల్లో చేస్తున్న సమయంలో ఓ కన్నడ సినిమాలో హీరో అవకాశం వచ్చిందని, అయితే సీరియల్కి ఏ ఇబ్బంది కలగకుండా ఆ సినిమా మీటింగ్లో పాల్గొన్నానని, కానీ చివరి షెడ్యూల్లో మాత్రం కొద్దిగా డేట్స్ క్లాష్ అయ్యాయని, దానివల్ల సీరియల్ నుండి తనను తొలగించి వేరే ఆర్టిస్ట్ని పెట్టుకున్నారని చెప్పాడు. అయితే అతనితో 2 షెడ్యూళ్లు పూర్తయిన తర్వాత సీరియల్ రేటింగ్స్ తగ్గిపోయిందని, కాబట్టి మళ్ళీ తనని పెట్టుకోవాలని ఛానల్ వాళ్ళు నిర్ణయించుకున్నారని చెప్పాడు. దీనికోసం ఆ సీరియల్ ప్రొడ్యూసర్ స్వయంగా తన ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసి ఛానల్ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నారని, తప్పకుండా చేయాలని రిక్వెస్ట్ చేయడం వలన మళ్ళీ కమిట్ అయ్యానని చెప్పాడు. అయితే ఈ వ్యవహారం అంతా నచ్చని తోటి ఆర్టిస్టులు ఈగో ఫీల్ అయ్యారని, తను ఉంటేనే రేటింగ్స్ వస్తుందా, మేమంతా లేమా అని ఫీల్ అయ్యి తను ఉంటే మేమంతా చేయమని ఛానల్తో చెప్పారట. దీని అంతటికి ఓ సీనియర్ ఆర్టిస్ట్ కారణమని కూడా పేరు చెప్పకుండా చెప్పాడు. అయితే ఈ రీజన్ వల్ల ఈసారి ఆ సీరియల్ నుండి తనను చెప్పా పెట్టకుండా తీసేశారని, ఇదేంటని ప్రొడ్యూసర్ని అడిగితే మా చేతిలో ఏమీ లేదు, ఛానల్ చెప్తే చేయడం తప్ప అని చేతులు ఎత్తేశారని చెప్పాడు. ఛానల్ వాళ్ళని అడిగితే మా చేతుల్లో ఏమీ లేదు, అంతా మీ ఆర్టిస్టుల ఈగో వల్లనే ఈ సమస్య వస్తుందని చెప్పారని చెప్పాడు. ఈ విషయమై అసోసియేషన్కి వెళ్తే వాళ్ళు ఈగో ప్రాబ్లంకి అసోసియేషన్ ఏమీ చేయలేదని చెప్పారని చెప్పాడు. ఈ ప్రాబ్లంని ఇంతటితో వదిలేస్తే నాలాంటి పరిస్థితి ఇంకొకరికి రిపీట్ అవుతుందని, అందుకే ఈ విషయంలో లీగల్గా ఫైట్ చేస్తానని చెప్పాడు. దీనికి ప్రొడ్యూసర్, అసోసియేషన్ సపోర్ట్ కూడా తనకి ఉందని చెప్పాడు. ఇక్కడ మధు విషయంలో అందరూ మాకేం లేదు, కానీ మేమేం చేయలేము అన్నట్టు వ్యవహరిస్తున్నారని, చుట్టూ శాకాహారులే ఉన్నా మద్య మాంసం మిస్ అయిందన్న చందాన మారిందంటున్నారు ఈ విషయం క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు.